సుమారుగా 150 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో ఒక రాక్షసి జీవి అయితే మాత్రం ఉండేదన్నమాట. బై మిస్టేక్ ఏదన్నా జంతువు కానీ దాని కంట పడితే మాత్రం అది రప్ప రప్ప నవిలి మింగేస్తుంది. అంత పవర్ఫుల్ అయిన జంతువు అనమాట. ఓన్లీ సముద్రంలో కనిపించే జంతువులను మాత్రమే చంపదు. ఇన్ కేస్ ఏదన్నా పెద్ద జంతువు అయినా సరే సముద్రం ఒడ్డును కనిపించినా కానీ లాక్కొని వెళ్ళి మరీ తినేస్తారు అనమాట. అంత పవర్ఫుల్ అయిన జంతువు అది. అయితే దీని గురించి ఎంత ఎలివేషన్ ఇస్తున్నానో, అసలు దీని పేరు ఏంటని కూడా మీకు క్యూరియాసిటీ అయితే కలిగింది కదా. దీని పేరు వచ్చి ప్రెడేటర్ ఎక్స్ అనమాట. దీని గురించి మీరు తక్కువగానే ఏనుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనకు తెలుసు కదా, మన భూమిపైన అతి భయంకరమైన జంతువు ఏదైనా ఉంది అంటే అది డైనోసార్స్ అనే మనకైతే ఐడియా ఉంది కదా. బట్ డైనోసార్స్ని కూడా భయపెట్టగలిగే జంతువు అయితే సముద్రంలో ఉండేదన్నమాట. అదే ప్రెడేటర్ ఎక్స్ అనమాట. ఇందుకే దీన్ని ఎప్పుడు కనిపెట్టారంటే 2012 సంవత్సరాలు అయితే దీన్ని కనిపెట్టారనమాట. సైంటిస్టులు నార్వేలో ఉన్న ఒక దీవులో రీసెర్చ్ చేస్తున్న సమయంలో అయితే వాళ్ళకు 2 అస్థిపంజరాలు అయితే కనిపించాయన్నమాట. అయితే ఒక అస్థిపంజరం 20% మాత్రమే ఉంది, మిగతాదంతా నాశనం అయిపోయింది. మరొక అస్థిపంజరంలో 50% మాత్రమే కనిపిస్తుంది, మిగిలినంతా నాశనం అయిపోయింది అనమాట. వీళ్ళు ఆ అస్థిపంజరాలు తీసుకెళ్ళి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటంటే ఇంత క్రూరమైన జంతువు అప్పట్లో సముద్రంలో ఉండేదా అని చెప్పి వాళ్ళైతే భయపడ్డారనమాట. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ జీవి సుమారుగా 25 నుంచి 45 టన్నుల బరువు ఉంటుంది, అలాగే 15 మీటర్ల వరకు పొడవు ఉంటుందని అంచనా వేశారు. బట్ కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే మేబీ 10 నుంచి 13 మీటర్ల వరకే పొడవు ఉంటుందని చెప్పి ఒక అంచనాకైతే వచ్చారనమాట. అండ్ దీని తల ఉంటుంది కదా, దాని తలే 2 మీటర్ల వరకు పొడవు ఉంటుందంట. మనం ఏమనుకుంటాం, డైనోసార్స్లో బాగా బలమైన డైనోసార్స్ ఏది అని అడిగితే మాత్రం వెంటనే చెప్పే పేరు టీరెక్స్. అయితే టీరెక్స్ కన్నా 4 రెట్లు బలమైన జంతువు ఈ ప్రెడేటర్ ఎక్స్ అనమాట. టీరెక్స్ని కూడా భయపెట్టేస్తుంది. భయపెట్టడం కాదు, ఈజీగా చంపేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన జంతువు అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. అండ్ ఈ జీవికి 2 రెక్కలు ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా బలంగా ఉంటాయని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అండ్ ఈ రెక్కల సహాయంతో సుమారుగా గంటకి 18 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం సముద్రంలో ఇది తిరుగుతూ ఉండేది. అండ్ సముద్రంలో ఇది కింగ్ అనే చెప్పాలి. దీని ఎదురుగా ఏ జీవి అయితే నిలవలేదు. ఎంత పెద్ద డైనోసార్స్ అయినా సరే దీని ముందు అసలు నిలబడలేవంట. అంత పవర్ఫుల్ అయిన జీవి అని చెప్పి దీనికైతే నిర్ధారించేశారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఇన్ కేస్ ప్రెడేటర్ ఎక్స్ కానీ ఇప్పుడు కానీ బతికుంటే మన జీవన విధానం ఎలా ఉండేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.